ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఇండియా గెలిచిన విషయం తెలిసిందే. అయితే భారత్ వరల్డ్ కప్ గెలిచినప్పటి నుంచి చాలా రకాల విమర్శలు అయితే ఎదురవుతున్నాయి. ముఖ్యంగా టోర్నీ షెడ్యూల్ విషయంలో ఐసీసీ ఇండియాకు అనుకూలంగా వ్యవహరించిందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. నిజానికి టోర్నమెంట్ షెడ్యూల్ ను ఐసీసీఐ ఇండియన్ వ్యూవర్స్ టార్గెట్ గా రూపొందించింది. దీన్ని కేవలం ఆదాయాన్ని పెంచుకునే మార్గంగానే చూసింది. ఇప్పుడు దీనిపై కూడా కొందరు కావాలని ఇండియాపై ఫేవరిజం మార్కు వేస్తున్నారు. మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్ మార్క్ బుచర్ మాట్లాడుతూ టీవీ ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో గ్రూప్ పొజిషన్ తో సంబంధం లేకుండా సెమీఫైనల్ ఆడే వేదిక ఏంటో ఇండియాకు ముందే తెలిసిందని చెప్పాడు. మరోవైపు క్రికెట్ లో భారత ఆధిపత్యం ఖచ్చితంగా ఉంటుందని క్రిస్ గేల్ వ్యాఖ్యానించాడు. భారత మార్కెట్ పై క్రికెట్ ఫైనాన్షియల్ డిపెండెన్సీని హైలైట్ చేశారు. ఇలాంటి కామెంట్స్ పక్కన పెడితే వరల్డ్ క్రికెట్ లో బీసీసీఐ డామినేషన్ ఉందనేది నిజం. క్రికెట్ పై ఇండియా ముద్ర క్రమంగా పెరిగింది. ఐసీసీ వార్షిక సంపదలో భారత వాటా సుమారుగా 80 నుంచి 85% వరకు ఉంటుంది. భారతదేశంలో క్రికెట్ చాలా పాపులర్ అయింది. ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత క్రికెట్ ఆడితేనే ఇండియన్ ఫ్యాన్స్ చూస్తేనే రెవెన్యూ జనరేట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఐసీసీ సంపాదనలో బీసీసీఐకి అత్యధికంగా 38.5% వాటా లభిస్తుంది. ముఖ్యమైన టోర్నీ విషయంలో ఐసీసీ పై బీసీసీ నియంత్రణ స్పష్టంగా కనిపిస్తుంది. పాకిస్తాన్ లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి భారత్ తప్పుకుంటే ఆ ప్రభావం టోర్నీ మొత్తంపై పడుతుంది. భద్రతా కారణాలతో కొన్నేళ్లుగా ఇండియా పాక్ లో పర్యటించడాన్ని ఒప్పుకోవట్లేదు. అయితే టోర్నీ ఫైనాన్షియల్ సక్సెస్ కు ఇండియా సపోర్ట్ చాలా కీలకం. కాబట్టి పాకిస్తాన్ వేదికలు మార్చడానికి లేదా హైబ్రిడ్ మోడ్ లో జరపడానికి ముందుగా రాక తప్పదు. ఉదాహరణకు గత సంవత్సరం ఆసియా కప్ టోర్నమెంట్ హైబ్రిడ్ మోడ్ లో జరిగింది. పాక్ వెళ్లేందుకు భారత్ అంగీకరించలేదు. దీంతో టీమిండియా మ్యాచ్లు శ్రీలంకలో జరిగాయి. అందుకే ఎన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ పాకిస్తాన్ బీసీసీ మాటకు కట్టుబడి ఉండటం తప్ప వేరే మార్గం లేదు. దీనికి రివెంజ్ గా భారత్ లో జరిగే వన్డే ప్రపంచ కప్ లో పాల్గొనేందుకు పాకిస్తాన్ నిరాకరించినా పెద్దగా ప్రభావం ఉండదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆర్థిక సమస్యలకు బీసీసీఐ నిర్ణయాలు కూడా కారణం. భారత్ తో సిరీస్ ఆడితే పీసీబీకి భారీ ఆదాయం వస్తుంది. ఇది పాకిస్తాన్ కి కూడా చాలా అవసరం. అయితే పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సిరీస్ లో ఆడేందుకు భారత్ నిరాకరిస్తుంది. ఇలా క్రికెట్ ఫైనాన్స్ పై బీసీసీఐ మరింత పట్టు సాధిస్తుంది. మ్యాచ్ విలువ ప్రకారం ప్రపంచంలోనే రెండో రిచెస్ట్ స్పోర్ట్స్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇందులో కూడా భారత ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఐపీఎల్ వరల్డ్ క్లాస్ ప్లేయర్ ను ఆకర్షిస్తుంది. ఒకప్పుడు పాక్ ప్లేయర్లు ఐపీఎల్ లో ఆడారు. అయితే ముంబై ఉగ్రదాడుల తర్వాత వారిని లీగ్ నుంచి బ్యాన్ చేశారు. నిజానికి గతంలో భారత క్రికెట్ కు ఇంత పవర్ లేదు. 1980లలో టాప్ టీమ్స్ ను ఇక్కడికి ఆహ్వానించడానికి భారీగా డబ్బు చెల్లించాల్సి వచ్చింది. అయితే 1997లో జగన్మోహన్ దాల్మియా నాయకత్వంలో మార్పు ప్రారంభమైంది. క్రమంగా ఐసీసీ ఫైనాన్షియల్ సోర్సులను ప్రభావితం చేసే స్థాయికి బీసీసీ ఎదిగింది. దేశంలో చాలా మంది క్రికెట్ చూస్తున్నారు. మొబైల్స్, టీవీల్లో మ్యాచ్ల వ్యూవర్షిప్ భారీగా ఉంటుంది. ఈ పాపులారిటీనే దేశాన్ని క్రికెట్ కు కీలకమైన మార్కెట్ గా చేస్తుంది. ఇప్పుడు క్రికెట్ ను శాసించే స్థాయికి బీసీసీ ఎదిగింది.